దయచేసి అలా మాట్లాడకండి. మా అక్కకి ఉద్యోగం ఇచ్చారనే కృతజ్ఞతతోనే మా అక్క భర్త ఈ నేరాన్ని తన మీద వేసుకున్నారు. అలాగని సుధీర్ చేశారని నమ్మలేకపోతున్నాను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. చాలే నీ కంటి తుడుపు మాటలు. ఏదేమైనా మేము నష్టపోయాం, నువ్వు లాభపడ్డావు. మీ అక్కకి ఉద్యోగం వచ్చింది, మీ అక్క బావని మీ నాన్నకి దగ్గర చేశావు. నా మనవని మాత్రం ఇటు వాళ్ళ అన్నకి వాళ్ళ నాన్నకి దూరం చేశావు. సుధీర్ ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా నీకు? అమ్మమ్మ, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే అది తప్పు చేసిన సుధీర్ కానీ మధు కాదు. ముందు వాడికి చెప్పి వాడి తప్పు తెలుసుకునేట్టు, వాడి తప్పు ఒప్పుకునేట్టు చెయ్యి. పద మధు. సారీ అత్త. ప్రతిసారి సారీ అని ముష్టి పడేస్తూ ఉంటావు. సుధీర్కి గతి పట్టడానికి నువ్వే కారణమని గుర్తు పెట్టుకో. ఐఎమ్ సారీ. దేనికి? బామ్మగారు చెప్పినట్టు నా వల్లే సుధీర్కి పరిస్థితి వచ్చిందేమో. నేను సుధీర్ని పంపకుండా ఉండాల్సింది. నువ్వేంటిలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు? అమ్మమ్మ వాడు తప్పించుకోలేదని బాధపడుతోంది. తప్పు చేశాడని కాదు, అసలు అదే పెద్ద తప్పు. వాడి తప్పుని సమర్థిస్తే వాడిని ఇంకా నాశనం చేస్తున్నట్టే లెక్క. ఎందుకో సుధీర్ తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నాను. నమ్మశక్యంగాని తప్పే చేశాడు, కానీ నిజం అదే కదా. నా ఉద్దేశం అసలు తప్పే చేసుండడు అని. జరిగిన దానికి సుధీర్కి ఎలాంటి సంబంధం ఉండదని అనిపిస్తుంది. జరిగింది జీర్ణించుకోలేక నీకు అలా అనిపిస్తోంది. వాడు తప్పు చేశాడు. లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మధు, దయచేసి వాడిని సమర్థించుకుంటూ రాకు. అది కాదు. లుక్, వాడు 100% తప్పు చేశాడు. వదిలే. తప్పు చేశారని అలా వదిలేస్తే ఎలా? సరే, మీరు అనుకున్నట్టు తప్పే చేశారు అనుకుందాం. అతన్ని క్షమించాలి కదా. క్షమించాలంటే ముందు వాడు తప్పు ఒప్పుకోవాలి కదా. ఎంతసేపు చేయలేదని నమ్మించడానికే చూస్తాడు. వాడు దొరికిపోయాడని ఉక్రోషమే కనిపిస్తోంది తప్ప పశ్చాత్తాపమే కనిపించట్లేదు. సరే, దీని గురించి వాదనలొద్దు. ఓసారి మీ తమ్ముడితో మాట్లాడండి. నేను వెళ్ళి ఏం మాట్లాడాలి? తప్పు తెలుసుకొని వాడు కదా రావాలి. అబ్బా, మీరెందుకింత పంతంగా ఉన్నారు? ఇది పంతం కాదు, బాధ. వాడు తప్పు తెలుసుకొని రియలైజ్ అవ్వకపోతే వాడు జీవితంలో ఇంతకంటే దారుణంగా దిగజారిపోతాడు. సరే, అతను తప్పు తెలుసుకోకపోతే మీరైనా తెలియజేయాలి కదా. మీరేమనుకుంటున్నారో, అత్తయ్య మావయ్య ఎంత బాధపడుతున్నారో అన్నగా మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? లేదు, వాడెంతసేపు అడ్డదిడ్డంగా వాదించడంలోనే ఉంటాడు. వాడితో మాట్లాడే ప్రయోజనం లేదు. అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు. ప్లీజ్, నా కోసం వెళ్ళి మాట్లాడండి ప్లీజ్. సరే, నువ్వు చెప్తున్నావు అని వెళ్ళి మాట్లాడతాను, కానీ వాడు మాట్లాడే స్పేస్ ఇవ్వడు. ఎంత చెప్పినా వాడి తప్పు తెలుసుకోడు. ఇది మాత్రం గ్యారంటీ. కావాలంటే చూడు. అబ్బా, ముందు మీరెళ్ళి మాట్లాడండి. వెళ్ళండి. ఈ టైంలో ఇతను ఎందుకు కాల్ చేస్తున్నాడు? హలో మూర్తి గారు, నమస్కారం. బాగున్నారా? దేవుడి దేవల్ల బ్రహ్మాండంగా ఉన్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. ఆల్ గుడ్. ఆల్ గుడ్ అయితే మంచిదేనండి. కానీ మీ మాటలో నాకు గుడ్ మీ ఇంట్లో లేనట్టుందే. బిజినెస్ ఒకటే కాదు కదా, ఫ్యామిలీ కూడా బాగుండాలి కదా నందుగారు. మీరు దాని గురించి ఏం వరీ అవ్వకండి. మా బిజినెస్ కంటే మా ఫ్యామిలీ ఇంకా బాగుంటుంది. చూడండి నందుగారు, వ్యాపార రీత్యా మనం పోటీదారులమైనా నాకెప్పుడు మీ ఫ్యామిలీ అంటే గౌరవం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మర్యాద, ఈ రెండు ఎల్లప్పుడూ ఉంటాయి. నేను మీ శ్రేయోభిలాషిని. మీరు బాగుండాలనే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. ఇంతకీ ఈ టైంలో కాల్ చేశారండి? చెప్పాను కదా నందు, నేను మీ శ్రేయోభిలాషినని. మీరు బాగుంటే ఫోన్ చేసుండను. పరిస్థితి బాలేదని తెలిసే ఫోన్ చేశాను. మా పరిస్థితికి ఏంటి? ఫైనాన్షియల్ గాను బిజినెస్ పరంగా కాను మీకు ఎలాంటి డోకా లేదు, కానీ పరువు ప్రతిష్టలే దెబ్బతింటున్నాయి.
జాగ్రత్త పడమని చెప్పడానికే కాల్ చేశాను. మా పరువు ప్రతిష్టలకి ఏమీ డోకలేదు, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నాకు ఈ విషయం తెలిసే కాల్ చేశానందు. పాపం మీ తమ్ముడు పొట్లాల కేసులో అరెస్ట్ అయ్యాడంట కదా. కింద మీద పడి మీ తమ్ముడి మీద కేసు పడకుండా తీసుకొచ్చారని కూడా తెలుసు. వ్యాపారం దెబ్బతింటే మళ్ళీ పుంజుకోవచ్చు, అది పెద్ద సమస్యేం కాదు. కానీ ఒక్కసారి పరువు ప్రతిష్టలు దెబ్బతింటే చాలా కష్టం. వ్యాపారం మీద ఉన్న దృష్టి కాస్త తమ్ముడి మీద కూడా ఉండాలి కదా. అసలు మీకు ఈ విషయం ఎలా తెలిసింది? మీ తమ్ముడు ద్వారే తెలిసింది. మా తమ్ముడు ద్వారానా? మీ తమ్ముడు ద్వారా అంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి చెప్పలేదనుకో, మా అమ్మాయి గీతకి చెప్పాడు. పాపం అతన్ని బాగా హింసిస్తున్నారంట కదా. ఏంటి నందు, ఇది తప్పు కదా. ఏదో వయసుకున్నాడు, ఇలాంటివి ట్రై చేయాలని చేసినట్టున్నాడు. దాన్ని అర్థం చేసుకొని సరి చేసుకోవాలి, కానీ అలా బాధ పెడితే ఎలా? అయినా వ్యాపారాన్ని పట్టించుకున్నంతగా మీ తమ్ముని కూడా ముందు నుంచి పట్టించుకునుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. పాపం అతనికి బాధ చెప్పుకునే దిక్కు కూడా లేకుంటే నా కూతురికి ఫోన్ చేసి బాధపడ్డాడు. తప్పులు జరగడం సహజం, సరి చేసుకోవాలి. చూడండి, మీతో వ్యాపారపరమైన విషయాలు మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. అలాంటిది మీరు మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. మీ జోక్యం అనవసరం. ఏదో మీ ఫ్యామిలీ మీదున్న కన్సర్న్తో ఫోన్ చేస్తే ఇలా మాట్లాడతావేంటయ్యా? చెప్తుంటే అర్థం కావట్లేదా? మీ కన్సర్న్ మాకు అవసరం లేదు. మీ హద్దుల్లో మీరుంటే మంచిది. ఏంటయ్యా ఇలా మాట్లాడతావు? హద్దులు దాటింది మీ తమ్ముడు. మీ తమ్ముడు ఫోన్ చేసి నా కూతురికి చెప్పాడా, లేక నేనే మీ ఇంటి తలుపు తట్టి ఏం జరిగిందో తెలుసుకున్నానా? మిస్టర్ మూర్తి, ఎనఫ్. ఇప్పటికి చాలా ఎక్కువ మాట్లాడారు. అసలు ముందు మీ కూతుర్ని హద్దుల్లో పెట్టుకోండి. హలో మిస్టర్, నేను నా కూతుర్ని హద్దుల్లోనే పెంచుతున్నాను, సరైన పద్ధతుల్లోనే నడిపిస్తున్నాను. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. తప్పు చేసే అవకాశం ఉన్నా కూడా తప్పు చేయదు నా కూతురు. మీ తమ్ముడితో స్నేహాన్ని నీలాగా నేను తప్పు పట్టను. ముందు తప్పుడు దారిలో వెళ్తున్న మీ తమ్ముడిని సరి చేసుకోవాలి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి. మీతో చెప్పించుకునే దౌర్భాగ్య స్థితిలో మెల్లేం. హద్దులు దాటి అవతల వారి విషయాల్లో జోక్యం చేసుకునే మీ కుసంస్కారాన్ని ముందు సంస్కరించుకోండి. మాకు చెప్పద్దు. నందు, ఇది కరెక్ట్ కాదమ్మా. పెట్టవా ఫోన్. సుధీర్, ఏమైందండి? ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నా? ఇందాక నీ మనవాణ్ణి వెనకేసుకొచ్చావు కదా, రమ్మను వాణ్ణి చెప్తాను. అర్థమైంది. ఇందాక ఈవిడిగా నేను నిలదీసి అడిగానని పైకెళ్ళాక బాగా నూరిపోసి చెప్పిందన్నమాట. ఏవమ్మా, అన్నదమ్ములిద్దరూ ఐక్యమత్యంగా ఉండడం చూడలేకపోతున్నావా? అమ్మమ్మా, అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. తను నాకు నూరిపోయడం ఏంటి? వాడి మీద ప్రేమతో తన నిందించడమే పనిగా పెట్టుకున్నారు మీరు. ఆవిడకి వయసు మీద పడిందే కానీ ఎవరన్ని చెప్పినా బుద్ధి రాదు. అనండి. తండ్రి కొడుకులు కలిసి నన్నే అనండి. ఈ మహాతల్లి చేసింది మాత్రం మీకెవ్వరికి కనిపించదు. అడగవేంటి దేవకి నువ్వు? అమ్మా, ముందు ఆ పనికి మాటలు కట్టిపెట్టు. నందు, ఏమైందన్నా? చెప్తా, ముందు వాడిని రాని. రే సుధీర్, మళ్ళీ ఏం కొంప ముచ్చాడ్రా వాడు? మన పరువు తీయడమే కదా నాన్న వాడి పని. దయచేసి మీరిద్దరూ కాస్త ఆవేశపడకుండా ఉండండి. ఈ కోపం ఏంటి? ఈ అరుపులేంటి? హే, నువ్వు నోరు మూసుకొనుండు, నీకేం తెలీదు. రేయ్, ఆ పొగరేంటి? ఆ నిర్లక్ష్యపు చూపేంట్రా? పిలిస్తే వెంటనే రావా? ఏ పిలవగానే పైనుండి దూకేమంటారా? వచ్చాను కదా. వెటకారంగా సమాధానం ఇస్తే పళ్ళు రాలిపోతాయి. ఏమండి, ఏంటండి ఇది? చూస్తున్నావుగా వాడి బిహేవియర్. అబ్బా, మీరాగండి. రేయ్, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏ నన్ను మాత్రం మీరు చాలా గౌరవంగా ట్రీట్ చేస్తున్నారా ఏంటి? నువ్వు గౌరవమైన పనులు చేసుంటే కదరా గౌరవం ఇవ్వడానికి. తప్పుడు వెతవా. మళ్ళీ ఆ మాట అనొద్దని చెప్తున్నాను. నేనే తప్పు చేయలేదు. చాలే నోర్మై, నోరెత్తా ఉంటే చంపేస్తాను.
బరువు తక్కువ పనిచేసిందే కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. ముందు మీరు కాస్త నిదానంగా ఉండండి. ఏయ్, ముందు నువ్వు నోరు మూసుకొని అవతలకెళ్ళు. నువ్వు కలగ చేసుకోకు. చెప్పరా, ఇంకా ఎన్ని రకాలుగా ఇంటి పరువు తీయాలనుకుంటున్నావు? చెప్పు. వాడు ఏం చేశాడని ఇలా చేస్తున్నావు నందు? వాడిని అడుగు. చెప్పరా. ఇంతవరకు నేను చేయనివన్నీ చేశానని కదా చెప్తున్నారు. ఇప్పుడు ఈ అవకాశం మాత్రం నాకెందుకు? తమరే చెప్పండి, ఏ దుర్మార్గం చేశాను? చూసావా వాడి పొగరు? మీకు దండం పెడతాను, దయచేసి మీరెవరూ మాట్లాడొద్దు. నందు ఏదో అంటున్నాడు కదా, తనని చెప్పని. ఏమైంది నందు? వీడు చేసిన దౌర్భాగ్యపు పనికి పోలీసులు పట్టుకెళ్తే ఈ విషయం బయటికి పొక్కకుండా కాపాడుకుంటూ వస్తుంటే వీడి ఇంటి గుట్టిని బయట పెట్టి పరువు తీసేశాడు. ఎవరికి చెప్పాడు? ఏం చెప్పాడు? ఆ ఎస్ఎన్ మూర్తి కూతురికి చెప్పాడు. ఆ మూర్తి నాకు ఫోన్ చేసి జాలు చూపిస్తూ ఎద్దేవా చేసి మాట్లాడుతున్నాడు. ఫ్రీ అడ్వైజులు ఇస్తున్నాడు. తమ్ముడిని ఎలా చూసుకోవాలో నేర్పిస్తున్నాడు. ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. పరువు ప్రతిష్టలు ఎలా నిలుపుకోవాలో తెలియజేస్తున్నాడు. అట్టమైన వాళ్ళ దగ్గర తల దించుకునేలా చేశాడు. రేయ్, నువ్వు మారవా? నేనేం మారాలి? ఎందుకు మారాలి? నేనే తప్పు చేయలేదు, దానికి నాకే సంబంధం లేదని చెప్తున్నా. చిత్రవద చేస్తుంది మీరు, మారాల్సింది మీరు. రేయ్, అయ్యో నందు, మాట నాన్నకు ఎదురు చెప్పావంటే చంపేస్తాను నిన్ను. వదలు. నువ్వు చేసిన దరిద్రాన్ని కప్పిపుచ్చుకోవడానికి పరాయి వాళ్ళకి ఈ విషయాలని చెప్తావా? తనేం పరాయిది కాదు, నా ఫ్రెండ్. ఆ ఏడుపేదో నా ఫ్రెండ్తో ఏడ్చుకున్నాను. మీరు నన్ను ట్రీట్ చేసే విషయం తెలియదు కానీ నేను అన్నది మాత్రం తెలుస్తోందా? అసలు తనతో నీకేంట్రా స్నేహం? అది నా ఇష్టం. నేనెవరితో స్నేహం చేయాలి ఏంటనేది నేను డిసైడ్ చేస్తాను, నువ్వు కాదు. రేయ్, ఇలాగే మాట్లాడామంటే చావు కొట్టేస్తాను చెప్తున్నా. ఆల్రెడీ సగం చంపేశారు, ఇంకా కొత్తగా చంపడానికి ఏం లేదు. మళ్ళీ నాన్న మీద నోరెత్తావంటే బాగొచ్చి చెప్తున్నా. మీరు చేసేదే కదా నేను చెప్తున్నాను. రేయ్ సుధీర్, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి ముందు. ఈ ఇంట్లో ఉండడం కంటే బయటకు వెళ్ళిపోవడం బెస్ట్. రేయ్, పళ్ళు రాళ్ళ కొడతాను. వెళ్ళు లోపలికి, వెళ్ళు. అందరూ నన్ను ఇలా అంటూ ఉంటే పడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. వెధవ నాటకాలు ఆడుతూ ఇంకా నమ్మించాలని చూడకు. ఇక్కడ ఎవరూ నాటకాలు ఆడట్లేదు. రేయ్ వెళ్ళు. అసలు నిన్ననాలి గారాబం చేసి వాడిని పాడు చేశావు. ఆ మూర్తి కూతురు మొదటి పరిచయంలోనే చెప్పాను. ఇప్పుడు చూడు ఏం చేశాడు. దీనికి తోడు మీ అమ్మ వత్తాసు పలుకుతుంది. ఇక వాణ్ణి ఎవరైనా వెనకేసుకురండి, అప్పుడు చెప్తాను. వాడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు చెప్తున్నా. సుధీర్, ఒక 5 minutes బయటికి రండి, మీతో మాట్లాడాలి. మాట్లాడడానికి ఏం లేదు వదినా, మీరు వెళ్ళండి. కూర్చొని మాట్లాడకపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు సుధీర్. ఈ కొంపలో ప్రాబ్లమ్సే తప్ప సొల్యూషన్స్ ఉండవు వదినా. దయచేసి మీరు వెళ్ళండి. అరే, అన్నీ మీరే అనుకుంటే ఎలా? దయచేసి మీరు బయటికి రండి, నేను చెప్తాను. అరే, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎందుకు మీరు అందరితో పాటు ఇలా విసిగిస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. మీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరు కూడా ఇలా చేస్తారేంటి? నేనేం చేసి తగలడ్డాను? చేసిందంతా వాడైతే. దయచేసి ఇలా మాట్లాడకండి చెప్తున్నా. ఇంకెలా మాట్లాడతారు? వాణ్ణి చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? ఎవరిని లెక్క చేయట్లేదు. నాన్నకి ఎదురు సమాధానం చెప్తున్నాడు. మీరు మాత్రం ఏం తక్కువ? ఎందుకలా అరుస్తూ కఠినంగా మాట్లాడారు? చాలే చెప్పొచ్చావు. వాడు చేసిన పనికి శుతిమెత్తగా బుజ్జగిస్తూ మాట్లాడతారు మరి. అవును, అలాగే మాట్లాడాలి. తను మీ తమ్ముడు. తమ్ముడంటే చిన్నపిల్లాడేం కాదు, అడ్డగాడిదిలా ఎదిగాడు. ఇదిగో, ముందులా అరిచి మాట్లాడడం మానేయండి. పేరుకి పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ పద్ధతిగా మాట్లాడడం తెలీదు. అసలే చిరాగ్గా ఉంది, వెళ్ళి అవతలకి. ఎందుకెళ్ళాలి?
ఎంతసేపు సుధీర్ తప్పు చేస్తున్నాడు అంటున్నారే గాని మీరు చేస్తున్న తప్పులు తెలియడం లేదు. ఇందాక నువ్వు చెప్పావనే వాడితో మాట్లాడడానికి వెళ్ళాను. ఇంతలో ఆ మూర్తి ఫోన్ చేశాడు. వాడి ముందు నా పరువు పోయింది. నాన్నకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? ఇవన్నీ ఆలోచించారంటే మీరిలా చేసి ఉండరు. ఇవన్నీ వాడు ఆలోచించుండాలి. వాడి వల్లే అందరూ బాధపడుతున్నారు. మీరు ఎంతసేపు మీ తమ్ముడిని తప్పు పడుతున్నారు గాని మీరు చేస్తున్న తప్పు తెలియడం లేదు. ఏంటి, నేను తప్పు చేస్తున్నానా? అవును, మీరసలు ఈ ప్రాబ్లంని డీల్ చేసే విధానమే కరెక్ట్ కాదు. ఆ మూర్తి బుద్ధి లేకుండా ఫోన్ చేసి చెప్తే మీరు కాస్త ఓపికగా ఉండాలి కదా. ఆ మాట్లాడేదేదో సుధీర్తో సపరేట్గా కాస్త నెమ్మదిగా మాట్లాడితే సరిపోయేది. అనవసరంగా అందరి ముందు అరచి ఆర్భాటాలు చేసి అత్తయ్య మావయ్య హర్ట్ అయ్యేలా చేశారు. మీకెందుకంత ఆవేశం? కాస్త నిదానంగా ఆలోచించలేరా? నువ్వు చెప్తావు ఎన్ని కబుర్లైనా. తప్పుడు దారిలో వెళ్ళి జీవితం పాడు చేసుకుంటుంది మీ తమ్ముడు కాదు కదా. కూర్చొని ఎన్ని నీతులైనా చెప్పొచ్చు. పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ. వాడు నా తమ్ముడు. వాడి గురించి అమ్మ ఎన్ని కలలు కంటుందో తెలుసా? వాడి గురించి బాధ్యతలు నాకే అప్పగించింది. ఒకప్పుడు వాడి మీద నేనే మాట పండించేవాణ్ణి కాదు. కానీ ఈరోజు నేనే మాట అనేలా చేస్తున్నాడు. బయట వాళ్ళెవరితోనో నేను మాటలు పడేలా చేస్తున్నాడు. అందుకని ఇలా చాలా ఆపు. వాడి గురించి నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. బాధ మీకే కాదు అందరికీ ఉంది. అందుకని ఇలా ఆవేశపడితే ఎలా? వాడలా చేస్తున్నాడు. అది నీకు అర్థం అవుతుందా? బుద్ధున్నవాడెవడైనా ఇంటి గుట్టు బయటికి చెప్పుకుంటాడా? అరే, అతను చెప్పాడని మీరు కూడా ఇలా చేస్తే ఎలా? కాస్త స్థిమితంగా ఉండండి. ఉంటారు స్థిమితంగా. నువ్వుంటావా స్థిమితంగా? మీ అక్కకో చెల్లికో ప్రాబ్లం వస్తే స్థిమితంగా ఉంటావా? వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ చావు వాళ్ళు చావని అని వదిలేస్తావా? మీరెందుకలా మాట్లాడుతున్నారు? దయచేసి చెప్పేది వినండి. సుధీర్ ఇంటి గుట్టు బయట చెప్పడం నేను సమర్థించట్లేదు. కానీ అతను చేస్తున్న పొరపాటుని సరిదిద్దాలంటే కాస్త ఓపిగ్గా ఉండే సర్ది చెప్పాలి. నేనేం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. నాకు ఉచిత సలహాలిచ్చే పని పెట్టుకోకు. నీ పని నువ్వు చూసుకో. ఇది నీకు అనవసరం. ప్రతోడు సలహాలు ఇవ్వడమే. ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయినట్టేనే. ఇవాల్టి నుండి ఇందు తన ఉద్యోగానికి వెళ్ళబోతోంది. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? అవునమ్మా, నెల తిరిగేసరికల్లా మన చేతిలోకి 50,000 వచ్చి పడతాయి. అమ్మా, నేనిప్పుడే చెప్తున్నా, నెల నెల నా వాటా కింద నా చేతికి 10,000 ఇవ్వాలి నువ్వు. 10,000 పిచ్చి మొహమా? మొత్తం 50,000 మనవైతేను. ఆ ఒట్టి 50,000 ఎలాగో ఇందుతో పాటు ప్రణయ్కి కూడా నందు ఏదో ఒకటి సాయపడతా అన్నాడు. వాడికి ఖచ్చితంగా పెద్ద రొక్కమే ముట్ట చెబుతాడు. ఆ డబ్బు రాని మనం నగానట్ర చేయించుకొని జాగ్రత్త పడదాం. నువ్వు బాలే చెప్తావులే. నీ కొడుకు ఆ డబ్బులు మన చేతికిస్తాడా ఏంటి? వాడు దానికి ఎన్ని లెక్కలేసి ఎక్కడ తగలబెడతాడో ఏంటో. వాడలా ఏం చేయడులే. వాడా డబ్బులతో ఏదో ఒకటి చేసి ఎక్కువే సంపాదిస్తాడు. అసలు నా పథకమే అది కదే. మనం మెల్లగా ఆ దేవకీ కుటుంబానికి బాగా దగ్గరైపోయి మచ్చిక చేసుకున్నామే అనుకో, ఏదో ఒక రూపాన లాభం పొందుతూనే ఉండొచ్చు. అసలు నా కొడుకే లేకపోతే ఆ దేవకీ కొడుకు జైలు పాలయ్యేవాడని దీర్ఘాలు తీస్తూ అయినా దేవకిని మచ్చిక చేసుకోవాలి. అదంత సులువుగా కుదురుతుందంటావా? అసలు ఆ మాటకొస్తే ఇందుయే ప్రణయ్ని ఆ నందు నుండి సాయం పొందకుండా అడ్డుపడుతుందని అనిపిస్తుంది. నిన్నే చూసావుగా, నందుతో ప్రణయ్ గురించి మాట్లాడుతుంటే నేను ఉద్యోగానికి వెళ్తున్నాను కదా, ప్రణయ్కి వాళ్ళ సహాయం ఏమీ అక్కర్లేదన్నట్టు మాట్లాడింది. ఆ పిల్ల పిచ్చుకేదో అడ్డుపడుతున్నంత మాత్రాన నీ తమ్ముడు చేతులు ముడుచుకు కూర్చుంటాడా? వాడివన్నీ నక్క తెలివితేటలే. ఏదో ఒకటి చేస్తాడు, చూస్తూ ఉండు. పద పద, ఈ ఇందు ఈ పాటికి రెడీ అయ్యుంటుంది. పైసా ఖర్చులేని ప్రేమని కురిపిద్దాం, సరేనా? పద.
మంచో చెడు ఇంతవరకు జరిగిందంతా నీ చిత్తం ప్రకారమే జరిగిందని నమ్ముతున్నాం. మాకు కష్టాలనిచ్చినా వాటిని తట్టుకుని నిలబడగలిగే ధైర్యాన్నిచ్చి గట్టెక్కించావు. ఇవాల్టి నుంచి ఇందు ఉద్యోగానికి వెళ్ళబోతుంది. అలాగే మా అల్లుడు ప్రణయ్కి ఓ మంచి మార్గం చూపించి వాళ్ళ కాపురం సజావుగా ఉండేలా చూడు తండ్రి. ముందా దేవుడికి నమస్కరించుకుని ఆ తర్వాత మీ అమ్మ అత్తగార్ల ఆశీస్సులు తీసుకో తల్లి. స్వామి, నా కోసం నేనేం కోరుకోవడం లేదు. ఒకే ఒక్క కోరిక తప్ప. నా వల్ల మా నాన్న మానసికంగా ఆరోగ్యపరంగా బాగా దెబ్బతిన్నారు. ఆయన్ని బాగా గాయపరిచాను. నేను చేసిన తప్పును క్షమించి నన్ను ముందులా దగ్గరికి తీసుకునేలా చేయి. అంతకంటే నా జీవితానికి ఏం అక్కర్లేదు. అలా గుద్దుతావేంటి? కళ్ళు కనపడట్లేదా? తమరు మొహం చూడొద్దన్నారు కదా, చూడకుండా వస్తే ఇలానే గుద్దుకుంటాం. వేషాలు వేయకు. అసలు నాతో మాట్లాడుకు. 5 లక్షలు రాశాను, తీసుకో. $5 లక్షల చెక్ తీసుకొచ్చావేంటి? ఆ ప్రణయ్ గడు ఆఫీస్కి వచ్చి 5 లక్షలు పట్టుకెళ్ళిపోయాడు.